అతను చూడలేక అతను ఓడిపోయాడు, నేను గెలిచాను. ఏడుపు కుళ్ళు. చిల్లరోడు, చిల్లర రమేష్, అతని పేరే చిల్లర రమేష్. ఆ పెడన్లన్నీ చిల్లర పనులు చేశాడు. ఇక్కడికి వచ్చి అతను అయ్యే ఊహించుకుంటున్నాడు. ఏది మొన్న దాములూరు వెళ్ళినాడు. వాస్తవంగా దాములూరు క్వారీ ప్రైవేట్ ల్యాండ్స్ నుంచి శాండ్ తీసుకునే దానికి వాళ్ళకి పర్మిషన్ ఉందట. ఇతగాడు వెళ్ళి గొడవ చేసిన తర్వాత నేను దాని గురించి తెలుసుకున్నాను. అట్లాగే ఈరోజు ఇంకెక్కడో ఒక క్వారీ దగ్గరికి వెళ్ళాడు. అతనికి గతంలో ఆ పెడన లేకపోతే తర్వాత పెనమలూరు వచ్చిన తర్వాత అతనికి కొన్ని అలవాట్లు. అక్కడ ఎవరు పని చేయాలన్నా ఇతగాడి దగ్గరికి వచ్చి ముందు సమర్పించుకొని వెళ్ళాలి. అందుకే ఇతను చిల్లర రమేష్ అన్నారు. ఇక్కడ కూడా అదే పద్ధతి నడుస్తుంది అనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ రాజధానికి అటు పక్కన పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా రకరకాల పనులు జరుగుతున్నాయి, రకరకాల అనుమతులు తీసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఎవరూ నా దగ్గరకు రావాల్సిన పని లేదు, నా అనుమతులు అవసరంలా, ప్రభుత్వ అనుమతులు కావాలి. వాటికి ఏదన్నా ఉల్లంఘనలు ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది, నాకు సంబంధం లేని విషయం. ఈ వీడు మాటకు ముందు ఒకసారి వచ్చి పావలా ప్రసాద్ అని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు. సరే నేను కూడా ఎందుకు కుక్కలు మొరుగుతూ ఉంటే మనం ఎందుకు పట్టించుకోవటం అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు.